చలికాలంలో చలిని, ఎండాకాలంలో ఎండని చేదరించుకుంటాం. తీరా కాలం మారితే చలికాలం ఎండని, ఎండాకాలం చలిని ఆస్వాదించాలనుకుంటాం. కాలం మారితే తప్ప కాలం విలువ తెలియదు. అలాగే దూరం అయితే తప్ప ఒకరి విలువ ఇంకొకరికి తెలియదు. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. నీది కాని రోజు నోటి మీద వేలు వేసుకుని మౌనంగా ఉండు. కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బ్రతికే రోజులు తప్పకుండా వస్తాయి. ప్రస్తుత కాలంలో మనం కొన్ని అబద్ధాలను ఏమాత్రం ఆలోచించకుండా నమ్మేస్తున్నాం. కానీ కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తున్నాం. మంచి మాటలు నలుగురు నిన్ను మోసే వరకు పనికొస్తాయి. వీలైనంత వరకు మాట్లాడుకుందాం. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మన జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించండి. మన అనుకున్న వారిని పలకరించాలంటే ఉండాల్సింది సమయం కాదు, మనస్సు. మనసుంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్క పెడితే నడవాల్సిన దూరం భారమవుతుంది. గడపాల్సిన కాలం భయపెడుతుంది. ఇంట్లో ఖర్చు తెలియకుండా భార్యని, కష్టం తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతురుని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యత లేని వంశాన్ని సమాజానికి ఇచ్చినట్లే. లైఫ్లో ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మారిపోతారో, మరి ఎవరు ఎప్పుడు వదిలేస్తారో ఎవరికి తెలియదు. అసమర్థలకు అవరోధాలుగా కనిపించేవి సమర్థలకు అవకాశాలుగా కనిపిస్తాయి. ఎంత డబ్బైనా సంపాదించుకో, తప్పులేదు. కానీ అవతలి వాళ్లను చులకనగా చూసే జబ్బును మాత్రం నయం చేసుకో. ఉన్నదానితో సర్దుకోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. లేని దానికి ఆరాటం పడితే కన్నీళ్లే మిగులుతాయి. ధనవంతుడు పేదోడిని గుమ్మం బయటే ఉంచుతాడు. కానీ పేదోడు ఇంట్లో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల. ఎందుకంటే పేదోడి సంస్కారం ధనంలో కాదు, గుణంలో ఉంటుంది.